ఒక గంట కేటాయిస్తారేమో రోజు. ఇక పేరు నాని మా మిత్రుడు పాపం, ఆయన భార్య పైన కూడా అసలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంక అసలుకి ఎండింగే లేదు. మా ముఖ్య నేతలందరూ కూడా కొడాలి నాని, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి, సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి, అవినాష్, తలసిల రఘురాం, అంబటి రాంబాబు, విడుదల రజని, తాటిపల్లి చంద్రశేఖర్, బూచిపల్లి సుప్రసాద్ రెడ్డి, ఉషాశ్రీ చరణ్, తోపుతి ప్రకాష్ రెడ్డి, గోరంట్ల మాధవ్, గౌతమ్ రెడ్డి లాయర్ గారు, వేరుగు నాగార్జున గారు, దాడిశెట్టి రాజా గారు, ఆర్కే రోజా, కారుమూరు నాగేశ్వరరావు, అంజాద్ బాషా, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మొండితోక జగన్మోహన్ రావు, ఇంకా అన్ని చదవాలి. ఇంక అన్ని పేర్లు చూస్తుంటే ఆఖరి అరుణ కుమార్, సత్యనారాయణ. చివరికి మీరు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే వ్యవహరిస్తారని నమ్మాల్సి వస్తుందంటే 70 ఏళ్ళు పైబడ్డ కొమ్మినేని శ్రీనివాసరావుని అనని మాటలకి తీసుకెళ్ళి జైల్లో పెట్టిన సంగతి మీ దగ్గర ఒక్కటే నాకు కనిపించేది. జగన్ రోజు రోజుకి జనంలో పెరుగుతూ ఉన్నాడు. జగన్ రోజు రోజుకి ఆఖరికి జనాభిమానాన్ని ఇబ్బడిగా పొందుతూ ఉన్నాడు. జగన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బెదిరించాలి, భయపడించాలి, వాళ్ళని ప్రలోభాలకు గురి చేయాలి. ప్రలోభాలకు గురి కాకపోతే అరెస్ట్ చేసి ఆఖరికి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ తప్పుడు ఆలోచనలతో, తప్పుడు కేసులతో, తప్పుడు పనులు చేసుకుంటూ నడిచే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు మీరు. ఇది మీ మోడస్ ఆపరాండిగా మీరు పనిచేసే ఒక విధానంగా ఇది మీరు పెట్టుకున్నారని చెప్పడానికి నేనేమాత్రం కూడా వెనుకబోవడం లేదు. భయపెట్టి రాజకీయాలు నడిపిస్తామంటే సాధ్యం కాదు. భయపెట్టి ఏమో చేస్తామనుకుంటే ఎవరిని రాజకీయ ప్రజాస్వామ్యంలో ఏమేమో చేయలేరు. ఒక్కసారి జరగచ్చు. ఇప్పటికే 45 లక్షల ఓట్లు 6 గంటల తర్వాత బూతుల్లోకి వచ్చినాయని, ఆ 45 లక్షల ఓట్లకు లెక్కలేవని, వారంలోనే వీవీప్యాట్లు కాల్చేసినారని మీ ఎన్నికపైనే జనంలో అభిప్రాయం ఒక విధంగా ఉంది. వాళ్ళు అనుమానాలు పెట్టుకున్నారు. ఇటువంటి సమయంలో ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన చేస్తే అది మీకు నష్టం, ఈ సమాజానికి నష్టం. వచ్చే జనరేషన్కి మీరు ఒక చెడ్డాతి చెడ్డ ఒక విషయాన్ని మీరు నేర్పిస్తూ ఉన్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మా జిల్లాకు వస్తే నేను మా జిల్లా పోలీసుల గురించి మాట్లాడదలుచుకున్నాను. ఈ జిల్లా పోలీసులకు వచ్చినప్పుడు అయ్యా మీరేం డిఫరెంట్గా లేరు, మీరు కూడా మామూలుగానే ఉన్నారు. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ. ఆవు చేనులో మేస్తే దూడలు గట్టును మేస్తాయనుకోవడం పొరపాటు. ప్రతి ఒక్కరు చాలా అందరూ కూడా ఆఖరికి మేము చట్టానికి లోబడండి, చట్టమే మా పనండి అని మాట్లాడుతూ ఉంటారు. అసలు చట్టం కోసమే బతుకుతున్నామండి, మాకు రాజకీయ పార్టీలు అధికారంలో ఎవరున్నా వేస్ట్ అండి, మాకు చట్టం అదేంది పోలీస్ మాన్యువల్ అండి మాకు కథలు చెప్తూ ఉంటారు. ఈ పదం స్పష్టంగా వాడుతూ ఉన్నాను నేను. అయ్యా మా జిల్లాలో డీజీపీ గారికి ఎస్పీ గారికి కూడా సవినయంగా, అదే సినిమాలో అంటారు వినమ్రంగా అని, అట్లా వినమ్రంగా చిరంజీవి అనుకుంటారు, వినమ్రంగా ఒక మాట చెప్పా అనుకుంటా ఉన్నా నేను. అయ్యా కళ్యాణదుర్గం, అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల్లో ఒకసారి మీరు ఎప్పుడో కూర్చొని రివ్యూ చేసుకుంటే మీ కళ్ళు బైర్లు గమ్ముతాయి ఏం జరుగుతూ ఉంది అని. ఇంకా కొన్ని నియోజకవర్గాలు అయితే అర్థం కాని పరిస్థితి. అక్కడ ఏం రాజ్యం ఉందా లేదా, పోలీసులు పరిపాలిస్తున్నారా లేదా, ఎవరు ఆఖరికి అసలు ఎమ్మెల్యే ఉన్నాడా లేదా, అదొక అనుమానం. కేవలం మీరు టీడీపీ వాళ్ళు చెప్పి నడుచుకుంటా ఉన్నారు కాబట్టి మాట మాట్లాడుతూ ఉన్నా నేను. మొన్నవరకు అట్లా అనుకునేవని కాదు. వాళ్ళు పంచాయతీలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన దానికల్లా నా నియోజకవర్గానికి వస్తే నేను చూపిస్తాను. వివిధ ప్రాంతాల్లో పోలీస్ శాఖ ఏ విధంగా మీ కూటమి నాయకుల యొక్క కనుసన్నల్లో నడుస్తూ ఇసుక, మన్ను, కేసులు, భూములు, వాటి ఆక్రమణ, అన్యాయంలో ఉందో నేను చూపిస్తాను. మీ వాళ్ళు ఏం చేస్తున్నా అర్థం కావడంలే. పెళ్ళిళ్ళకు కూడా పోవడానికి పాప పెద్దాడికి అయితే పెళ్ళిళ్ళు కూడా పోయట్లేదు. పెళ్ళికి కూడా పోయి అలా అక్షింతలేసి వద్దామంటే కళ్యాణదుర్గంలో గొల్ల మమత దుప్పటి పంచాయతీ చేశారు. మీరు దాన్ని ఆ అమ్మాయి చిన్న బిడ్డతో కలిపి చనిపోయింది. ఆ రోజున లాస్యాతో కలిపి చనిపోయింది. కారణం ఒక్కటే, ఆ శాంతకుమారి వాళ్ళ హస్బెండ్ని పిలిచి రోజు స్టేషన్లో కూర్చోబెడతా ఉంటే
ఏమవుతుందని భయపడి ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకుంది. కేసు కూడా పెట్టనీయలే, పంచాయతీ చేసి కప్పేశారు. అట్లాగే నాగిరెడ్డిపల్లి లక్ష్మీ వాళ్ళ కుమార్తెకి కేజీపీవీలో సీటు మేము కట్టించాం. వస్తే ఆయన అనుచరుడు ఎవరైనా అంటే ఆయన శ్రీరాములు ఆయన ఎవరైనా వన్నూరు స్వామి, ఆయన అయితే స్ట్రైట్గా డిమాండ్ ఫర్ ద బ్యాడ్ ఇన్సిడెంట్స్. ఇంకా ఉరవకొండలో అయితే కాంట్రాక్టులు అందరినీ బెదిరిస్తున్నారు. మా విశ్వ రోజు ఆపోతా అంటాడు, భూములు విక్కున్నారు, కొడతా ఉన్నారు. ఇవన్నీ కూడా పక్క మండలాల్లో జిల్లాలో ఒకరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న అన్ని అంశాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జిల్లాలో కూలంకషంగా ఫీల్డ్ మీద విచారణ జరుగుతుంది చెప్పేసి. కానీ మా నియోజకవర్గం మరీ అన్యాయంగా ఉంటుంది. ఎల్లనూరులో కొట్టుకున్నారు, ఎల్లనూరులో మమ్మల్ని కొట్టారు. దాంట్లో కొట్టేవాళ్ళు కర్రలు పట్టుకొని కొట్టేవాళ్ళు కొట్టించుకున్న వాళ్ళు గాను, కర్రలతో కొట్టించుకున్న వాళ్ళు నిందితులుగాను పాపం తయారయ్యారు. అక్కడ ఆల్రెడీ కొట్టించుకున్న వాళ్ళ మీద కేసు పెట్టి స్టేషన్లో వేసేసారు. మెజారిటీ 90% అరెస్ట్ అయ్యారు. మిగతా ఇద్దరు దొరకపోయినచ్చు కాక. కానీ అడుగుతా ఉన్నాను, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని మీరు కనపడడం లేదని ఒక కారణం చెప్తా ఉన్నారే. ఇటువంటి విషయాల్లో నాకు మాట్లాడడం పెద్ద ఇష్టం ఉండదు, ఎందుకంటే నేను సిస్టమ్ని గౌరవిస్తాను. ఇక్కడ ఆయన మండల్ ప్రెసిడెంట్, ఐ థింక్ హీజ్ A1. పక్కన ఉన్నది గౌరవ ఎమ్మెల్యే గారు, పక్కన ఉన్నది గౌరవ సంబంధిత పోలీస్ అధికారులు. ఎక్కడ ఇది? బహుశా హాస్పిటల్లో అనుకుంటా. కేసు 307 ఫైల్ అయిన తర్వాత ఏదో ఒకటి పొరపాటున తెలిసి తెలియక ఏమో చేశారేమో అని పొద్దున్న అనుకున్నా. ఆ రోజున ఇచ్చిన స్టేట్మెంట్ ఇదో ఎర్ర చొక్క అట్లే ఉంది. ఎర్ర చొక్క హాస్పిటల్లో ఫోటో. కార్యకర్తపై దాడులను ఉపేక్షించాం, ప్రతి దాడులు తప్పవు. పోలీస్ శాఖ వాళ్ళు ఏం చేస్తారో నాకు అర్థం కావడం లేదు. ఇది ఇందులో ఫొటోస్ నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా చూసి పక్క కన్నా పెట్టుకోరు, ఎంత ధైర్యమో వీళ్ళకి. అంటే చట్టం మమ్మల్ని ఏమీ చేయలేదు, పోలీసులు ఏమీ చేయలేదు, ధైర్యం ఉండకపోతే మరి సేమ్ ఏదో ఒక బహుశా క్యాలెండరో ఏదో ఓపెన్ చేస్తున్నట్లున్నారు. మళ్ళీ సేమ్ ఇక్కడ అది మరీ పక్కకి తీస్తే అలా పోస్టర్ రిలీజ్ మరి ఇక్కడ. ఎందుకంటే ఇది చూడండి, ఆఖరికి ఏదో గ్రేవెన్స్ చూస్తున్నారు ఇక్కడ. అంటే ఇంకా చట్టం అంటే భయం ఎట్లుంటుంది? ఏమన్నా చేసినా సరే మా పార్టీలు కాపాడుకుంటాయని అనుకుంటారు కదా, మాకు సాక్షాత్తు పోలీస్ వాళ్ళే రక్షణలో ఉంటారు అనుకుంటారు కదా, ప్రజాప్రతినిధులు మమ్మల్ని పక్కలేసి తిరుగుతూ అనుకుంటారు కదా. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. నేను లీగల్ పొజిషన్ని మీకు తెలియదని కాదు, రెఫరెన్స్ కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి పాపం. సో ద ఎమ్మెల్యే ఆర్ ఎనీ లోకల్ లీడర్ ఈజ్ నాట్ ఆటోమేటికలీ ఇమ్యూన్ ఇఫ్ దెర్ ఈజ్ ఎవిడెన్స్ దట్ he or she intentionally helped A1 evade arrest by providing logistics, warning him, or using his influence to black the police. He can be charged as a abettor or under section 312/316. The political status alone does not create a criminal liability, but it certainly does not give free pass either. If you have the specific facts, messages, meetings, money transfers, those who have the crucial building case against the leader, let me know. If you want the exact shared language, చెప్పండి ఇదని చెప్పారు. ఇది హైకోర్టు లాయర్లు ఇచ్చిన ఒపీనియన్. ఇంతవరకు నేను అనుకోలే, ఇంతవరకు ఏదో కొట్లాడారు, గ్రామంలో ప్రశాంతం ఉండాలి ఇట్లా అనుకుంటూ పోయారు. కానీ చట్టాన్ని రక్షించిన వాళ్ళే కాపలా కాసే పరిస్థితి వస్తే, వాళ్ళకే ఈ పరిస్థితి వస్తే, వాళ్ళ దగ్గర ఉంటే, లేక శాసనకర్తలు పక్కలో పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఇంకా చట్టాన్ని పట్ల ఎవరు భయపడతారు? లాని ఎవరు గౌరవిస్తారు?
కనీసం చట్టం క్రైమ్ చేయాలంటే భయం అన్నా ఉండాలి కదా. మళ్ళీ ఆ భయాన్ని కూడా లేకుండా చేసే మీ యొక్క యాటిట్యూడ్, ఈ జిల్లాలో అందరూ ఈ జిల్లాలో ఉన్న కొద్దిమంది పోలీస్ ఆఫీసర్ల యొక్క ప్రవర్తన నిజంగానే బాధాకరంగా ఉంది. నాకైతే బాధ వేస్తుంది. ఎట్లా అనంతపురం పోలీస్ అంటే ఎటువంటి పోలీస్ ఆఖరికి, అటువంటిది చివరికి ఇదా. ఒక మాట చెప్పాల్సి వస్తుంది డీజీపీ గారికి కానీ అందరికీ, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ చూసుకునే సీఎం గారికి కూడా. ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు, ఏ వర్గంలో ఉన్న ప్రజలకి రక్షణ లేదు. అందరూ భయభ్రాంతులతో తిరుగుతూ ఉంటారు. చివరికి అనంతపురం పట్టణం లాంటి పట్టణంలో తాళాలు వేసుకొని పోతే ఆ ఇండ్లు మావే అంటారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టుకోవాలంటే మాకు డబ్బులు కట్టకపోతే మీ సంగతి తేలుస్తామంటారు. సారాయంగన్ల దగ్గర పోయి అవే చేసి కాల్ చేస్తారు. మేము చెప్పిందే జరగాలని శాసిస్తారు. మా ఎంపీ గారి మాటల్లో ఒక దండుపాలెం బ్యాచ్ లాంటిది ఒకటి నిలబడి ఇక్కడ తిరిగి అన్ని దగ్గర చేస్తూ ఉంటే ఒక్కరిని అరెస్ట్ చేశారట. చేసిన ఆయన ఇంతవరకు చూపించలే. బహుశా ఈ నిమిషం దాకా అయితే చూపించలే. నాకు తెలియకుండా ఏమైనా చూపించారేమో నాకు తెలియదు. ఆయన ముఖ్యాంశుడట. కేవలం చేసే పనులన్నీ చేసి మీ అబ్బాయిని కీర్తిస్తూ ఉంటే అన్ని కార్యక్రమాలు ఖర్చు అయిపోతాయి, లేకుంటే మాఫీ అవుతాయి అనుకుంటా ఉన్నారేమో. దుర్మార్గంగా ఉంది. భూముల ఆక్రమణ, బలహీనుల ఆస్తులు పీక్కోవడం, బెదిరించడం, ఇది మా ప్రభుత్వం అని చెప్పడం, మేమేం చేసినా చెల్లుబాటుదని చెప్పడం, అదే దాన్ని వివిధ ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ పోలీస్ శాఖలో కానీ కొన్ని చోట్ల రిపీట్ చేయడం, ఇవన్నీ కూడా ముగ్ధమైపోతున్న మానవ హక్కులకి, డిస్టర్బ్ అవుతున్న సోషల్ హార్మోనీకి, సొసైటీ హార్మోనీకి తార్కాణంగా భావిస్తూ ఉన్నాం. ఒకే ఒక మాట చెప్పాలనుకుంటాను ఆఖరిలో. మీకు ఎప్పుడైనా సమస్య వస్తే మీరు చేసేది ఏంటంటే ఫస్ట్ డిస్ట్రాక్షన్లోకి తీసుకెళ్తారు. ఒక విషయం రకరకాల ఈ విషయం మాట్లాడరు, వేరే విషయాలు మాట్లాడతారు.